కాకినాడ జిల్లా తునిలో చిన్నారి అదృశ్యం కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క మృతి చెందింది. ఈ నెల 6న చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. చిన్నారితో పాటు పెంపుడు కుక్క కూడా వెళ్లినట్లు గుర్తించారు. 3 రోజుల తర్వాత పెంపుడు కుక్క తిరిగి వచ్చింది. అయితే వచ్చినప్పటి నుంచి కుక్క విచిత్రంగా ప్రవర్తించింది. చిన్నారిని కనిపెట్టేందుకు పెంపుడు కుక్కకు పోలీసులు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. అంతలోనే కుక్క చనిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ జిల్లా తునిలో చిన్నారి అదృశ్యం కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క మృతి చెందింది. ఈ నెల 6న చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. చిన్నారితో పాటు పెంపుడు కుక్క కూడా వెళ్లినట్లు గుర్తించారు. 3 రోజుల తర్వాత పెంపుడు కుక్క తిరిగి వచ్చింది. అయితే వచ్చినప్పటి నుంచి కుక్క విచిత్రంగా ప్రవర్తించింది. చిన్నారిని కనిపెట్టేందుకు పెంపుడు కుక్కకు పోలీసులు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. అంతలోనే కుక్క చనిపోవడంతో జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక ఆధారమైన కుక్క మృతి చెందింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, యామిని తునిలో చిన్నారి మిస్సింగ్ కేసు సంబంధించి ఇంతకాలం కీలకంగా క్లూగా భావిస్తున్న పెంపుడు కుక్క మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొందని చెప్పాలి. గత వారం చిన్నారి మిస్సింగ్ అయ్యే సమయంలో చిన్నారితో పాటు ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్క పిల్ల కూడా చిన్నారితో పాటు వెళ్ళింది. అయితే 3 రోజుల తర్వాత ఆ కుక్క పిల్ల ఇంటికి రావడంతో తద్వారా చిన్నారి జ్ఞానేశ్వరి జాడ తెలుస్తుందని ఇంతకాలం తల్లిదండ్రులు గాని పోలీసులు గాని భావిస్తున్నారు. అందులో భాగంగా కుక్కకి ఇప్పటికే జీపీఎస్ ట్రాకింగ్ అమర్చి దాన్ని నిన్నటి నుంచి కూడా అటవీ ప్రాంతంలో వదిలారు. తద్వారా కుక్క ఎక్కడికి వెళ్ళిందో పసిగట్టి తద్వారా జ్ఞానేశ్వరి జాడ ఎంతైనా కొంత లభిస్తుందని భావించారు. అయితే కుక్క తిరిగి వచ్చే సమయానికే దాని ఒంటి నిండా గాయాలు ఉండడంతో దానికి కొంత సపర చర్యలు చేసి జీపీఎస్ ట్రాకింగ్ అమర్చినప్పటికీ కూడా కుక్క చుట్టుపక్క 1 కిలోమీటర్ రేడియస్ లోనే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసింది. దీంతో ఇప్పటికే కుక్క ద్వారా ఏదో ఎంతో కొంత ఆచూకీ లభిస్తుంది అనుకున్నప్పుడు కూడా నిన్నటి నుంచి పోలీసులకి క్లూ కూడా రాదని దాదాపుగా నిర్ధారణ అయింది. ఈ సమయంలో ఎంతో కొంత ఆశ ఉన్నప్పటికీ కూడా అది తాజాగా కుక్క అనారోగ్యంగా మృతి చెందడంతో చిన్నారి జాడ కనిపెట్టడం సునకం ద్వారా ఇక సాధ్యం కాదని కూడా తేలిపోయింది. అయితే గడిచిన 7 రోజులుగా పోలీసులు దాదాపుగా 16 కిలోమీటర్ల రేడియేషన్ పరిధిలో మొత్తం కొండలు కోనలు అన్ని జల్లెడ పెట్టినప్పుడు కూడా చిన్నారి జాడ ఏమాత్రం కనిపించలేదు. దీంతో పాపని ఎవరైనా ఎంతకాలం చంపేసి ఉంటారని కానీ అటవీ జంతువులు తీసుకెళ్లి చంపేసి ఉంటాయన్న కోణంలో దర్యాప్తు చేసిన అది ఇంకా హత్య జరిగే అవకాశం లేదని కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇన్ని రోజులు గాలించిన దొరకకపోయిన నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతంలో జీడి తోటలకి కూలీలుగా వచ్చిన వాళ్ళు ఎవరైనా పాపను తీసుకుపోయి ఉండే అవకాశమే ఎక్కువగా ఉందని ప్రాథమికంగా నిర్ధారించి ప్రస్తుతం ఆ జీడి తోటలకు వచ్చిన కూలీలు ఏ ప్రాంతం వాళ్ళు గుర్తి అక్కడికి ఒక పోలీసు బృందాన్ని కూడా పంపించి ఇంట్రాగేషన్ కూడా కొంతమంది గుర్తించి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పాప జాడకు సంబంధించి ఇంత చనిపోయి ఉంటే ఇంతకాలం ఉండదని ఇంతకాలమైన పాప జాడ కనిపించే నేపథ్యంలో దాదాపు ఎవరైనా తీసుకుపోయి ఉంటారని కూడా ఒక నిర్ధారణకు వచ్చి ఊరిలో ఎవరికి మిస్సింగ్ అయ్యారో వాళ్ళని గుర్తించే పనిలో కూడా పోలీసులు పడ్డారు. అయితే అప్పారావు, ఇప్పుడు జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలకంగా మారిన ఈ కుక్క చనిపోవడంతో పోలీసులు ఎలా ముందుకెళ్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది కదా. అసలు దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏమంటున్నారు వాళ్ళు? అంటే ఏదైతే చిన్నారి మిస్సింగ్ అయిన ప్రాంతం అటవీ ప్రాంతం దాదాపు 500 ఎకరాలు ఉంది. అయితే పాప మిస్ అయినప్పుడు వెనక పెంచుకున్న కుక్క పిల్ల కూడా వెళ్ళిన నేపథ్యంలో దీని ద్వారా పిల్ల ఎంతో కొంత వరకు పాపని పసిగట్టడానికి అవుతుందని ఇంతకాలం కూడా పోలీసులు భావించారు. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి జీపీఎస్ ట్రాకింగ్ సంబంధించి నిపుణులు కూడా తీసుకొచ్చి ఆ కుక్కకి నిన్నటి జీపీఎస్ ట్రాకింగ్ అమర్చి తద్వారా కుక్కతో పాటు డ్రోన్లని కొంతమంది పోలీస్ సిబ్బందిని కూడా పంపించారు. తద్వారా ఏదైతే పాపరే ఏ ప్రాంతంలో అయితే మిస్ అయిందో ఆ ప్రాంతం వరకు కుక్క తీసుకెళ్తుందని భావించారు. మరో పక్క కుక్క మీద ఉన్న గాయాలు బట్టి ఎవరైనా కుక్కను కొట్టి పాపను తీసుకెళ్లిపోయారో కోణంలో కూడా ఈ సునకం ద్వారా కొంత మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందని కూడా వాళ్ళు భావించారు. అయితే ఒక్కసారిగా కుక్క అనారోగ్యం గురై చనిపోవడంతో
దీని ద్వారా ఎంతో కొంత పాప చూపిని పసిగట్టొచ్చిన ఆధారం కూడా పోలీసులకి లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం ఇంతకాలం సునకుందారు ఎంతో కొంత క్లూ వస్తుందని భావిస్తే ఇప్పుడు ఈ విధంగా జరగడంతో పోలీసులు కూడా తమ విచారణ శైలి కూడా మార్చి ఇంతకాలం జరిగింది కాబట్టి ఈ పాపని ఎవరైనా అపహరించిన కోణంలోనే ప్రస్తుతం పోలీస్ డాగ్ స్క్వాడ్ ద్వారా కూడా పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని అలాగే అప్పారావు, అసలు మరో పక్కన అసలు కుక్కకి నిన్న ఆరోగ్యం బాగోపోవటం వల్ల ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత తెల్లారికి చనిపోయిందని కూడా అంటున్నారు కదా. అసలు ఇదంతా న్యాచురల్ గానే జరిగిందా, లేదంటే దీంట్లో ఏమన్నా కుట్రకోణం ఏమన్నా ఉందనుకోవాలా? అంటే ఖచ్చితంగా ఈ జరిగిందైతే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అనారోగ్యంతో చనిపోయిందని చెప్తున్నారు. మరో పక్క అయితే ఎవరైనా దీని వెనక ఒక కుట్ర కోణంలో భాగంగా చేసిన అనుమానాలు కూడా కొంతవరకు వ్యక్తం అవుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం దీన్ని కొట్టిపడేస్తున్నారు. ఎందుకంటే ఆ కుక్క పిల్ల కూడా దాదాపుగా చిన్న పిల్లని ఇప్పటికీ అది తిరిగి వచ్చినప్పటికీ ఒళ్ళంతా గాయాలు ఉండడం, తోక ప్రాంతంలో దానికి రక్తం కూడా వస్తుండడంతో పాటు ఈ పాపని ఎవరైనా ఎత్తుకెళ్లే క్రమంలో కుక్క తిరగబడ్డంతో దాన్ని తల మీద కూడా కొట్టారని కూడా చెప్తున్నారు. దానివల్లే గడిచిన 3 రోజుల నుంచి కుక్క తిరిగి వచ్చినప్పుడు కూడా వింతగా ప్రవర్తిస్తుందని, ప్రధానంగా చిన్నారి తల్లిదండ్రులతో ఎంతో బాగా ఉండే కుక్క పిల్ల కూడా తల్లిని చూసి మరుగు చూడడంతో కూడా దీన్ని ఎవరో కొట్టడం వల్లే అనారోగ్యంతో గురవడము, ఇతర కారణాలతో చనిపోయిందని పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రాథమికంగా అయితే పోలీసులు దీని అనారోగ్య కారణం కోణంలోనే చూస్తున్నారు. అయితే దీని వెనక కుట్ర ఉండే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా కుక్క పిల్ల చిన్నది కావడం, అది మామూలుగా వీధి కుక్కకి చెందిన జాతి కావడంతో పెద్దగా ట్రైన్ కూడా లేకపోవడంతో ఇక దాని ద్వారా క్లూ కూడా లేదని కూడా నిర్ధారణకు వచ్చారు. అండి అయితే అప్పారావు, మరి పాప తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఎవరి మీద అనుమానం ఉందని ఏమన్నా వ్యక్తం చేస్తున్నారా? ఖచ్చితంగా ఏమని ప్రధానంగా ఈ మొదటి కొన్ని రోజుల పాటు అటవీ జంతువులు చంపాయని బాధించారు, తర్వాత ఎవరన్నా తీసుకెళ్లి చంపేశారని బాధించారు. ప్రధానంగా చూస్తుంటే నిన్న మధ్యాహ్నం నుంచి చిన్నారి తల్లి మాత్రం కీలకంగా కొన్ని అంశాలు ప్రస్తావించారు. ప్రధానంగా తన భర్తతో కొంతమందికి గొడవలు ఉన్నాయని, వాళ్ళు ఏమన్నా ఇది చేసుంటారని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చిన్నారి తండ్రి ఒక కారును అద్దెకి తీసుకొని దాన్ని ప్రతిపాడు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి అప్పగించి అతను కారు డ్రైవర్ నియమించుకొని వచ్చిన డబ్బుతో కుటుంబం గడుపుతుంది. అయితే 4 రోజులు వీళ్ళకి అద్దె ఇచ్చిన డ్రైవరు ఆ తర్వాత కారును తీసుకెళ్లి వేరే చోట విక్రయించేశాడు. అయితే ఇది గమనించిన చిన్నారి తండ్రి కొద్ది రోజుల కిందట ఆ కారుని తిరిగి తీసుకొచ్చి వేరే ప్రాంతంలో పెట్టాడు. ఇది గమనించిన ఆ కారు డ్రైవర్ మనుషులు మళ్ళీ ఆ కారుని ఏదైతే యజమాని తీసుకొచ్చారో ఆ కారు కూడా తిరిగి తీసుకెళ్లిపోయారు. ఈ వివాదాల నేపథ్యంలో చిన్నారిని ఏమైనా వీళ్ళు తీసుకెళ్లిపోయి విక్రయించడమా లేకపోతే ఎక్కడైనా దాచారా అనే కోణంలో కూడా తల్లి చెప్పిన ఆధారంగా ఆ చిన్నారి తండ్రిని తీసుకెళ్లి వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోలీసు వెళ్లి విచారణ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. అయితే అక్కడి నుంచి కూడా పూర్తి వివరాలు ఏమీ ఆ రాచుకు కూడా దొరకకపోవడంతో పాప ఏమైందని కూడా దాదాపు అన్ని కోణాల్లో కూడా పరిశీలన చేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా అయితే ఇంతకాలం అయిన నేపథ్యంలో చిన్నారి బతికే అవకాశం ఉందని, అయితే తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లి దాచేశారా లేకపోతే జీడి తోటలకు వచ్చిన కార్మికులు ఎవరైనా పాపని తీసుకెళ్లిపోయిన 2 కోణాలు కూడా పోలీసులు ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. అయితే ఈ రోజు నుంచి కూడా అటవీ ప్రాంతంలో గాలింపు అనేది ఇప్పటికే చాలా తీవ్రంగా చేసిన క్లూలు ఏమాత్రం దొరకని నేపథ్యంలో రేపటి నుంచి కానీ ఈ రోజు కానీ గాలింపు చర్యలు తాత్కాలికంగా నిలిపివేసి వేరే కోణంలో విచారణ ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ అప్పారావు. వెళ్తా రోకంటో వచ్చారు వెళ్తా అమ్మ దగ్గరికి వెళ్తా వెళ్ళిపోతా తీసేసి అది ఇప్పుడు ఎక్కడ వచ్చిందా వెళ్తా జడి అక్కడికి కాకినాడ జిల్లా తునిలో చిన్నారి అదృశ్యం కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క మృతి చెందింది. ఈ నెల 6న చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. చిన్నారితో పాటు పెంపుడు కుక్క కూడా వెళ్లినట్లు గుర్తించారు. 3 రోజుల తర్వాత పెంపుడు కుక్క తిరిగి వచ్చింది. అయితే వచ్చినప్పటి నుంచి కుక్క విచిత్రంగా ప్రవర్తించింది. చిన్నారిని కనిపెట్టేందుకు పెంపుడు కుక్కకు పోలీసులు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. కుక్కకు అనారోగ్యంగా ఉండడంతో నిన్న రాత్రి ఇంజెక్షన్ ఇచ్చారు. ఉదయం కుక్క చనిపోయింది. అయితే కుక్క చనిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.